హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాల స్టోరీస్. తేజస్వినా వధీతమస్తు అంటే జ్ఞానమార్గం చూపించు అన్న ఉపనిషత్ వాక్యం కౌతా రామ్మోహన్ శాస్త్రి గారు రూపొందించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నంలో చూడొచ్చు. గడిచిన 100 ఏళ్లుగా జ్ఞానాన్ని పంచుతూ ఆంధ్రులకు గర్వకారణమై మన్ననలు అందుకుంటూ ఏప్రిల్ 26న శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందుకు సిద్ధమయ్యింది మన ఆంధ్ర విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయ శతవసంతాల సంబరాల వేళ మనందరం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం శతవసంతాల చరిత్ర శాఖ, హిస్టరీ డిపార్ట్మెంట్. విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడే హిస్టరీ తెలుగు శాఖలు నెలకొల్పారు. చరిత్ర శాఖ మొదట్లో ఆర్థిక రాజనీతి శాస్త్ర శాఖలతో కలిపి హెపాగా ఉండేది. 1931 నుండి తరగతులు ప్రారంభమయ్యాయి. 1962లో హిస్టరీ, ఆర్కియాలజీ కలిసి ఒకే డిపార్ట్మెంట్లో నిర్వహించారు. ఇలా 2 శాఖలు ఒకే డిపార్ట్మెంట్లో బోధించడం జరిగింది. అనేక మంది విద్యార్థులు చరిత్రకారులుగా, పురావస్తు శాస్త్రవేత్తలుగానే కాకుండా ప్రభుత్వ రంగంలోనూ అధ్యాపకులుగాను రాణిస్తున్నారు. 2 సార్లు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ నిర్వహించడంతో పాటు అనేక జాతీయ సమావేశాలు, సెమినార్లు డిపార్ట్మెంట్ నిర్వహించింది. అపురూప కళాఖండాలు, పురాతన వస్తు అవశేషాలతో కూడిన ఆర్కియాలజీ మ్యూజియం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలదు. ఈ సందర్భంగా చరిత్ర శాఖని సుసంపన్నం చేసిన కొందరు ప్రముఖులను స్మరించుకోవడం ఎంతైనా ముదావహం. ప్రథమంగా మనం చెప్పుకోవలసింది ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి విశేషాలు. గొప్ప విద్యావేత్త, చరిత్రకారుడు, పద్మభూషణ్ బిరుదాంకితుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి ప్రిన్సిపాల్, చరిత్ర శాఖకి ప్రథమ అధిపతి కూడాను. వెంకటరంగయ్య గారు తెలుగు, ఆంగ్ల భాషల్లో ఎన్నో రచనలు చేశారు. వారి రచనల ప్రభావం ఆనాటి భారతదేశ స్వాతంత్రోద్యమం, సమాజం మొదలైన అంశాలపై విశేష ప్రభావం కనపర్చాయని అంటారు. సీనియర్ లెక్చరర్ అయిన ప్రతాపగిరి రామ్మూర్తి గారు వారికి సహాయం చేసేవారట. ఆయన రచించిన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో స్వాతంత్రోద్యమాన్ని వర్ణించే ప్రామాణిక గ్రంథం అనొచ్చు. కమ్యూనిస్టు ఋషి అని పిలువబడ్డ ఆచార్య హీరేన్ ముఖర్జీ అంటే హీరేంద్రనాథ్ ముఖర్జీ ఆక్స్ఫర్డ్, లింకన్ ఇన్లో విద్యాభ్యాసం చేసిన గొప్ప పండితుడు. 1934-35 మధ్య సీనియర్ లెక్చరర్గా డిపార్ట్మెంట్లో పనిచేశారు. విశేషమైన చారిత్రక పరిజ్ఞానం కలిగిన ఈయన వామపక్ష భావాలు కలిగిన వాడవడంతో తాను ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర శాఖకి నప్పుతానా అని అడిగితే, చరిత్ర శాఖకి అటువంటి పట్టింపులు లేవని, జ్ఞానానికి తలుపులు కిటికీలు తాము ఎప్పుడూ తెరిచే ఉంచుతామని ప్రతాపగిరి రామ్మూర్తి గారు అన్నారట. డిపార్ట్మెంట్లో సీనియర్ లెక్చరర్గా చేసిన తర్వాత కాలంలో యూజీసీ చైర్మన్గా, విద్యా శాస్త్ర పరిశోధన శాఖలో యూనియన్ మినిస్టర్గా, గవర్నర్ పదవులు నిర్వహించిన శ్రీ హుమయూన్ కబీర్ గారు శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి మంచి మిత్రుడే కాకుండా ఆయన రాసిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే గ్రంథానికి సంపాదకుడు కూడా. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన శ్రీ గొత్తి వెంకట్రావు గారు మధ్యయుగ భారత చరిత్రలో నిపుణుడు, ప్రముఖ చరిత్రకారుడుగా ప్రసిద్ధికెక్కారు. చరిత్ర విభాగాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. బోధన మరియు పరిశోధనల్లో నాణ్యతను పెంచారు. పద్మవిభూషణ్ శ్రీ సర్వేపల్లి గోపాల్ కూడా చరిత్ర శాఖలో సీనియర్ లెక్చరర్గా సేవలు అందించారు. ఆధునిక భారతదేశ చరిత్రలో గొప్ప పండితుడీన. సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడుగానే కాక ప్రఖ్యాత భారత చరిత్రకారుడు, జీవిత యాత్ర చరిత్ర రచయితగా ఈయనకి గుర్తింపు ఉంది. తర్వాత కాలంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. డిపార్ట్మెంట్కి సేవలు అందించిన మరొక ముఖ్య వ్యక్తి, ప్రాంతీయ చరిత్రలో పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్రకారుడు, సంస్కృత పండితుడు శ్రీ ఓరుగంటి రామచంద్రయ్య గారు. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీలో 2 ఏళ్ల పాటు పురావస్తు శాస్త్రంలో వీరు ఉన్నత శిక్షణ పొందారు. ఓరుగంటి రామచంద్రయ్య షష్ఠిపూర్తి ప్రైజ్ అని ఆంధ్ర విశ్వవిద్యాలయం నెలకొల్పడం ఈయన ఘనత చాటుతుంది. పురాలిపి శాస్త్రజ్ఞుడు, గొప్ప చరిత్రకారుడుగా, శాసనాల శర్మగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రాగిరేకుల్లో, రాతి పలకాల్లో కనుమూసిన తెలుగుల చరిత్రకు ప్రాణం పోసిన మహామనిషిగా కొనియాడబడ్డారు. డిగ్రీలు లేని పాండిత్యం
వన్నెకి రాని ఈ పాడుకాలాన బుట్టి అంటూ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నప్పటికీ మెట్రికులేషన్తోనే ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్ర శాఖలో ఎపిగ్రఫిస్ట్గా చేరడం ఒక గొప్ప విశేషం. ఆయన కోసమే శ్రీ సిఆర్ రెడ్డి గారు సృష్టించిన ఉద్యోగం అది. శర్మగారి ఏ ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ, ద హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్, అమరావతి అనేక చారిత్రక వ్యాసాలు ఈనాటికి ప్రామాణికంగా ఉన్నాయంటే వారి ఘనత అర్థమవుతుంది. పరిశోధన అనేది ఎంత పాతదో అంత కొత్తది. వెనుకటి వారి పరిశోధనా ఫలితాలు తర్వాత తరాల వారికి సోపానాలు వంటివని శర్మగారు అనేవారట. ఆంధ్ర హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీ, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాల్లో శర్మగారు ప్రముఖ పాత్ర వహించారు. చరిత్ర రచనాధురీణ అని పిలువబడ్డ శర్మగారు ఆధ్వర్యంలో హిస్టరీ డిపార్ట్మెంటు మరింత వన్నెకెక్కిందనడంలో ఎటువంటి సందేహం లేదు. గడిచిన 100 ఏళ్లలో చరిత్ర, పురావస్తు శాఖలో అనేక మంది ప్రముఖ వ్యక్తులు, చరిత్రకారులు గొప్ప చారిత్రక సేవ చేశారు. ఎందరికో మార్గదర్శనం చేశారు. డిగ్రీలు, భావజాలాలు, సామాజిక హోదాలతో సంబంధం లేకుండా తేజస్వినా వధీతమస్తు అంటూ ఎందరికో జ్ఞాన మార్గం చూపించడంలో హిస్టరీ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు చరిత్రను సృష్టించింది. అందుకే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.